జ్యోతిష్య అభిలాషులకు నా శుభాభివందనాలు. మనము వివాహ జ్యోతిష్యంలో చాలా విషయాలు మీకు నేను అవగాహన తీసుకొని వస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే వివాహ జ్యోతిష్యంలో వివాహం అంటే ఏదో ఒక కారణం చెప్పి వివాహం వద్దు అని చెబుతూ ఎన్నో సందర్భాలు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది ఏంటి అంటే వివాహం వద్దు అని ఒక కారణం చెప్పి మమ్మల్ని వద్దు చేసుకోవద్దు అన్నారు. ఆ కారణాలన్నీ నేను రాసుకున్నాను. అన్నీ చూస్తే అన్నీ ఒక్కొక్క కారణమే చెప్తున్నారు వాళ్ళు. అంటే ఆ వివాహం వద్దు అంటే 10 కారణాలు ఎవరూ చెప్పలేదు, అన్నీ ఒక కారణాలు. అవన్నీ మీకు నేను జ్యోతిష్యం క్లాసు ప్రతి సోమవారం రాత్రి 8 గంటలకు జరిగే జ్యోతిష్యం క్లాసులో చెప్తున్నాను. అప్పుడప్పుడు అవసరమైతే వివాహ పరిచయ వేదిక మనం ఆదివారం 10 గంటలకు కలిసేటప్పుడు వాటిల్లో చెప్తున్నాను. సో ఇక్కడ ఈ మధ్య నాకు ఒక భకూటా దోషం ఉంది అని రాజమండ్రి నుంచి ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి అడిగాడు. భకూటా దోషం, ఈ భకూటా దోషం అంటే ఏంటి అంటే నేను చెప్పాను, భకూటా దోషం అయితే ఉండొచ్చు. భకూటా దోషం అది ఒక కారణం. ఆ కారణం చేత వివాహం ఎందుకు వదులుకుంటున్నారు? ఆ భకూడు అంటే రాశులు కలవకపోవడాన్ని భకూటా దోషం అంటారు. వీళ్ళు రాశి కలవకపోవడం అంటే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేసినప్పుడు కొన్ని కాంబినేషన్స్ వస్తాయి. షష్టాష్టకం, షష్టం అంటే 6, అష్టకం అంటే 8, 6, 8 కాంబినేషన్ అయింది. నవ పంచకము, నవ అంటే 9, పంచకము అంటే 5, 9, 5 కాంబినేషన్ అయింది. ద్వి అంటే 2, ద్విదశకం, ద్వి అంటే 2, దశ అంటే 10, 10 + 2 12, ద్విదశకం అంటే 2, 12 కాంబినేషన్. ఇట్లా వీళ్ళు చిన్న కాంబినేషన్లు వద్దు. ఇలా ఒకవేళ అయితే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేస్తే 6, 8 అంటే షష్టాష్టకమైన, 9, 5 నవపంచకమైన, లేకపోతే 2, 12 కాంబినేషన్ మంచిది కాదు. దీన్నే వీళ్ళు భకూటా దోషం అంటారు. కానీ వీళ్ళు అది శుభ షష్టాష్టకమా అంటే రాశి అధిపతులు మిత్రులు అయితే అది భకూటా దోషం క్యాన్సిల్ అవుతుంది కదా, అది చూడరు. కేవలం ఒక కారణం చెప్పి వివాహం జరగలుగుతారు. సో దాన్ని ఆ పెద్ద ఆయన అడిగితే నేను అన్నాను, సార్ భకూటా దోషం అంటే ఆయన ఏమంటాడు అంటే అది భకూటా దోషం ఉంది అందుకని వద్దన్న. నేను చూశాను, అమ్మాయి రాశి కర్క రాశి, అబ్బాయి రాశి వృశ్చికం. ఇప్పుడు అది 9, 5 కావటం లేదు. ఎందుకంటే అమ్మాయి రాశి నుంచి లెక్కేస్తే అమ్మాయిది కర్క రాశి నుంచి లెక్కేస్తే కర్క, సింహ 2, కన్య 3, తుల 4, వృశ్చికం 5. అంటే అమ్మాయి నుంచి అబ్బాయి రాశి ఎంత అయింది? 5 అయింది. మళ్ళీ అబ్బాయి నుంచి లెక్కేద్దాం. వృశ్చికం నెక్స్ట్ ధనస్సు, 3 మకరం, 4 కుంభ, 5 మీనం, 6 మేషం, 7 వృషభం, 8 మిథునం, 9 కర్కం. అంటే అబ్బాయి నుంచి అమ్మాయి 9 అయింది. అంటే ఇదంతా అమ్మాయి నుంచి 5 అబ్బాయికి, అబ్బాయి నుంచి అమ్మాయికి 9. అంటే 5, 9 కాంబినేషన్ అయింది. 9, 5 కాలేదు. 9, 5 అయితే కదా మీరు వద్దనేది. 5, 9 అయింది. దాన్ని ఆయన వద్దు అన్నాడు. నేను చెప్పాను అది భకూటా దోషం కింద ఎందుకు వస్తుంది? 9, 5 అయితే కదా కాంబినేషన్. అమ్మాయి నుంచి అబ్బాయికి రాసి, అమ్మాయి కర్క రాశి నుంచి అబ్బాయికి వృశ్చికం 5 అవుతుంది. అబ్బాయి వృశ్చిక నుంచి అమ్మాయి కర్కం 9 అవుతుంది. 5, 9, 9, 5 అయితే కదా మీకు భకూటా దోషం. భకూటా దోషం అంటే 6, 8 కాకూడదు. అమ్మాయి నుంచి అబ్బాయికి 9, 5 కాకూడదు. 2, 12 కాకూడదు. కానీ ఇక్కడ 5, 9 అయితే మీరు ఎట్లా అది భకూటా దోషం అంటే నేను మీకు సర్వార్థ చంద్రిక రాసినట్టు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారి మొదటి భాగంలోని ఈ పేజీ 80లో మీకు చెప్పాలి. ఇక్కడ చూడండి వివాహమునకు రాశి కూటములు చూసే వివరము. ఎలా చూస్తారు రాశి కూటమి అంటే? కూటములు చెప్పాను కదా, 8 కూటాలు. వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి. ఇంతకుముందు క్లాసులో తారా కూటమి గురించి చెప్పాను నేను, తారాబలం గురించి. యోని కూటమి 5 గ్రహమైత్రి, 6 గణ కూటమి, 7 రాశి కూటమి, 8 నాడి. ఈ రాశి కూటమిలో రాశులు కలవకపోతే భకూటా దోషం. చూద్దాం. వివాహమునకి ఇది ఏ పేజీ? 80వ పేజీ అంటే ఇది 79 పేజీ, ముందు పేజీ 79 పేజీ. ఇది కూడా పెట్టి వాళ్ళు వివాహాలు జరగొడుతుంటే చూద్దాం. వివాహానికి రాశి కూటములు చూసే వివరం. స్త్రీ రాశికి పురుష రాశికి 2, 12 అయితే మంచిది కాదు. అంటే 2, 12 దాన్ని ఏమన్నా ద్విదశకం. కానీ 12, 2 అయితే మంచిది. ఓకే,
అంటే ఏంది, అమ్మాయి రాశి నుంచి స్త్రీ రాశి నుంచే లెక్కేయాలి పురుష రాశికి. అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి ఏమంత అయింది, 12 అయింది. మళ్ళీ అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశి 2 అయింది. స్త్రీ రాశి నుంచి పురుష రాశి లెక్కేసినప్పుడు 12 అయ్యింది. అబ్బాయి నుంచి అమ్మాయికి 2 అయింది. మంచిది ఆయుష్యం. ఓకే, సరే. నెక్స్ట్ నేను 9 5 అయితే మంచిది కాదు. అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి లెక్కేస్తే 9 5 అయింది. ఈ 9 5 అయితే మంచిది కాదు. కానీ 5 9 అయితే ఓకే కదా. 5 9 అంటే సౌభాగ్యం. 5 9 సౌభాగ్యం. మరి మీరు 9 5కి వద్దంటారు, 5 9కి వద్దంటారు. ఇది ఎట్లా కుదరదు? 9 5 అయితే మీరు వద్దన్నారు, 5 9 ఎందుకు వద్దంటారు? సరే, 2 12 వద్దంటారు కాంబినేషన్. 12 2 ఎందుకు, మంచిదే కదా. 12 2 ఈ కాంబినేషన్ ఎందుకు వద్దంటారు? అన్నీ మీ ఇష్ట ప్రకారం వద్దు. 6 8 వద్దంటారు. కానీ 8 6 ఓకే కదా. 8 6 కాంబినేషన్ ఓకే కదా, ప్రీతి. 6 8 అయితే బాగలేదు అంటారు. సరే, 8 6 అమ్మాయి రాశి నుంచి లెక్కేస్తే అబ్బాయి రాశి 8 అయింది. అబ్బాయి రాశి నుంచి అమ్మాయికి లెక్కేస్తే ఏమవుతుంది, 6 అవుతుంది. ప్రీతి మంచిది. 7 7 అమ్మాయి నుంచి అబ్బాయికి లెక్కేస్తే 7 అయింది. అబ్బాయి నుంచి అమ్మాయికి లెక్కేస్తే 7 అయ్యింది. మంచిది. సో ఇట్లా కాంబినేషన్లు మీరు వద్దనే కాంబినేషన్లో 12 2 వద్దంటారు. 2 12 వద్దంటారు. మీరు 2 12 వద్దన్నప్పుడు 12 2 బాగుంది కదా, ఎందుకు వద్దంటారు? సరే, 9 5 వద్దంటారు. 9 5 5 9 ఎందుకు వద్దంటారు? 5 9 మంచిదే కదా. సరే, 6 8 వద్దంటారు. 8 6 ఎందుకు వద్దంటారు? 8 6 ఎందుకు వద్దంటారు? సరే, 3 11 వద్దంటారు. మీరు 11 3 బాగానే ఉంది కదా రాశి కాంబినేషన్. 11 3 అంటే సుఖం. 4 10 10 4 వద్దంటారు. మీరు 10 4 వద్దంటారు. 4 10 బాగానే ఉంది కదా. సో ఇట్లా ఇవన్నీ వస్తూ ఉంటాయి. మీరు ఇట్లా రాసులు కలవలేదని వివాహాలు చెడగొట్టడం అనేది భగూఢ దోషం అని పేరు పెట్టి, అది మంచిది కాదు. అలా చేసుకుంటూ పోతే వివాహాలు కుదరవు. అసలు వివాహాలు చెడిపోతూనే ఉంటాయి. అర్థమైందా? కొంతమంది ఏక నక్షత్రాలు అంటే రోహిణి ఆర్ద్ర పుష్య శ్రవణ రేవతి ఉత్తరాభాద్ర ఈ వధూవరులకు ఏక నక్షత్రమైన దోషం లేదు. కొంతమంది ఏక నక్షత్ర దోషం అంటారు కదా, కొన్ని నక్షత్రాలకు వాళ్ళు ఏక నక్షత్రమైన వివాహం చేసుకోవచ్చు అని చెప్పారు. రోహిణి ఆర్ద్ర మఖ విశాఖ పుష్య శ్రవణ రేవతి ఉత్తరాభాద్ర ఇవి వధూవరులకు ఏక నక్షత్రమైన దోషములు. చాలా రాశారు, మీరు ఇవన్నీ చదవరు. ఇట్లు ఫలములు ఈ రకంగా మీరు భగూఢ దోషం అని ఎట్లా చెప్తారు? నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు సో రాసులు చూసేటప్పుడు నేను చెప్పాను. సో అది 6 8 కాంబినేషన్ అయింది, వద్దు అన్నారు. 9 5 కాంబినేషన్ నవపంచకం అయింది, వద్దు అన్నారు. ద్విద్వాదశకములు అంటే 2 12 కాంబినేషన్ వద్దు అన్నారు. కానీ అందులో శుభ షష్టాష్టకం 6 8లో కూడా వద్దు అన్నా కూడా శుభ షష్టాష్టకాలు ఉన్నాయి. ఎప్పుడైతే రాశి అధిపతులు మిత్రులు అవుతారో అప్పుడు అది శుభం అవుతుంది. అది చూసుకోవాలి. మేష వృశ్చికాలు శుభము, మిథున మకరాలు అయితే శుభము, సింహ మీనం అయితే శుభము, తులా వృషభాలైన ధను కర్కాటకలు, కుంభకన్య షష్టాష్టకాలు శుభ షష్టాష్టకాలు. నవపంచకాల్లో మేష సింహాలు, వృషభ కన్యలు, మిథున తుల, సింహ ధనుసు, తులా కుంభ, వృశ్చిక మీన, ధనుమేషాలు, మకర వృషభాలు ఇవి నవపంచకాల శుభం. 2 12 కాంబినేషన్లో శుభం మేనమేష, సింహకన్య, కటక సింహ, మకర కుంభ, కన్యాతుల, వృశ్చిక ధనుసు, వృషభమితి ఇవన్నీ శుభాలు కదా. మీరు ఈ 2 12 కాంబినేషన్ వద్దంటారు, 9 8 9 5 కాంబినేషన్ వద్దంటారు, 6 8 అయిన శుభాలు అయినప్పుడు ఎందుకు వద్దంటారు? సో ఇట్లా ఒక కారణం చెప్పి వివాహాలు ఆపటం అనేది మంచిది కాదు. మీరు విఘ్నులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, సమాజంలో మంచి ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు జ్యోతిష్యం పిచ్చిలో పడి మీరు వివాహాలు ఆపుకోవటం మంచిది కాదు. మీరందరూ ముందుకు రండి. మీరు ముందుకొచ్చి ఈ వివాహ జ్యోతిష్యంలో